జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి నెల 13వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 3:40 మకర రాశి నుంచి కుంభరాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం ద్వారా కుంభరాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశించడం వల్ల ఈ ఫిబ్రవరి మాసంలో 13వ తారీఖు నుండి 31 రోజులు ఆయన కుంభరాశిలోనే తన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కుంభరాశిలో రవి ప్రవేశించి తన సంచారాన్ని కొనసాగించడం వల్ల ఈ 31 రోజుల కాలంలో 12 రాశుల్లో రవి యోగము ఏ రాశుల వారికి ఏర్పడుతుంది, తద్వారా ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందగలుగుతారు, రవి యోగము లేనటువంటి రాశులు ఏవి, వారు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు పరిహారాలు ఏంటి అనే విషయాల్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను. సహజంగానే రవి భగవానుడు అధికార తత్వానికి, రాజకీయ నాయకులకు, తండ్రికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి కారకత్వాల్ని వహించేటువంటి ఈ సూర్య భగవానుడి వల్ల ముఖ్యంగా మేషరాశి వారికి 11వ భావంలో అనగా కుంభరాశిలో రవి సంచారం కొనసాగడం వల్ల ఈ ఫిబ్రవరి నెల 13వ తారీఖు నుండి 31 రోజులు ఆయన లాభభావంలో 11వ భావంలో తన ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల అధికారుల నుంచి మంచి సహాయ సహకారాలు అందుకుంటారు, అభివృద్ధిని సాధిస్తారు, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి నుంచి ఆస్తిపాస్తులు రావడానికి అవకాశం ఉంటుంది, తండ్రి గారి ఆశీస్సులు అందుకోగలుగుతారు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ నెల రోజుల కాలంలో నూతన అవకాశాలు కానీ లేక మంత్రి పదవులు లభించడం కానీ అభివృద్ధిని సాధించడానికి కానీ అవకాశం కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి 10వ భావంలో కుంభరాశిలో ఈ సూర్య భగవానుడు సందర్శించడం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది, తండ్రి గారి సహకారంతో కొన్ని పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు, అధికారుల అండదండలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. కన్యా రాశి వారికి 6వ భావంలో అనగా శత్రు స్థానంలో రవి భగవానుడు సంచరించడం వల్ల రోగ శత్రు విముక్తిని పొందడానికి అవకాశం ఉంది. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు, ఆరోగ్యం మెరుగుపరుచుకోగలుగుతారు, శత్రువుల నుంచి ఎదురయ్యేటువంటి శత్రుపీడను నివారించుకుని శత్రు విముక్తిని పొందడానికి అవకాశం ఉంది, లేక శత్రువుల నుంచి విజయాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కానీ, అధికారుల అండదండల విషయంలో కానీ, ప్రభుత్వ సహాయం విషయంలో కానీ, రాజకీయ నాయకులకు నూతన అవకాశాల విషయంలో కానీ శుభం చేకూరడానికి ఈ కన్యారాశి వారికి అవకాశం కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారికి 3వ భావంలో అనగా విక్రమ భావంలో కుంభరాశిలో రవి సంచారం కొనసాగడం వల్ల పూర్తిగా జన సహకారం లభిస్తుంది, తండ్రి సహకారం లభిస్తుంది, అధికారుల సహకారము, తోటి ఉద్యోగుల సహకారం పుష్కలంగా లభిస్తుంది. అలాగే ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు అధికంగా రావడానికి ఎంతగానో అవకాశం కనిపిస్తుంది. ఈ 2024 ఫిబ్రవరి నెల 13వ తారీఖు నుంచి 31 రోజులు కుంభరాశిలో రవి సంచారం వల్ల ఈ రకంగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యారాశి వారికి, ధనుసు రాశి వారికి ఈ 4 రాశుల వారికి విపరీతమైనటువంటి రవి యోగం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి కారకత్వాలు, లాభాలు, అభివృద్ధిని సాధించుకోవడానికి, నూతన అవకాశాలు అందుకోవడానికి అవకాశం ఉంది. మరి మిగతా 8 రాశుల వారికి ముఖ్యంగా మిథున రాశి వారికి భాగ్యభావములో రవి, కర్కాటక రాశి వారికి 8వ భావములో రవి, సింహరాశి వారికి 7వ భావములో రవి, తులారాశి వారికి 5వ భావములో రవి, వృశ్చిక రాశి వారికి 4వ భావములో రవి, మకర రాశి వారికి 2వ భావములో రవి, కుంభరాశి వారికి జన్మరాశిలో రవి, మీనరాశి వారికి వ్యయ భావములో రవి. ఈ రకంగా 8 రాశుల వారికి కూడా ఈ మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశులు ఈ 8 రాశుల వారికి రవి ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అధికారులతో సమస్యలు రావచ్చు, ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు వాయిదా పడవచ్చు, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు రావచ్చు, తండ్రి గారితో మనస్పర్ధలు రావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్థానచలనానికి కానీ లేకపోతే అధికారులతో అభిప్రాయ భేదాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మరి అనుకూలంగా ఉన్నటువంటి 4 రాశుల వారు కాకుండా ప్రతికూలంగా ఉన్నటువంటి ఈ 8 రాశుల వారు తప్పనిసరిగా రవి ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆయన్ని అనుకూలపరచుకోవడానికి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేసి తలస్నానం ఆచరించి సూర్య భగవాన్ని సందర్శించుకొని నమస్కరించుకోండి, సూర్య నమస్కార ఆసనాలు చేయండి, ఏమాత్రం అవకాశం ఉన్నా సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ పారాయణం చేయండి. 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి.
ఈ రకంగా చేయడం వల్ల రవి అనుకూలతను ప్రతికూలంగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకుంటే మీరందరూ కూడా ఈ కుంభరాశిలో రవి వల్ల వచ్చేటువంటి అనుకూలతలను ప్రతికూలతను చెప్పినటువంటి సూచనలు స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని, రవి యోగాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.